సమస్యల మీద పనిచేస్తున్న వాళ్ళం ఎక్కడ ఏం పని చేస్తున్నాం అనేది ఒకళ్ళు వింటే అందరం కలిసి ఎట్లా చేయగలుగుతాం అనేది ఒక దారి దొరుకుతుందేమోననే ఆశతో రావడం ఇది. ఇప్పుడు గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, అడవుల్లో ఉన్న ఆదివాసీలు వీళ్ళ గురించి మేము పనిచేస్తుంటాము. హైదరాబాద్ నగరానికి అక్కడి నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆదాయాలు లేవు, పని లేదు, వ్యవసాయం బాగలేదు, నష్టాలు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ లో ఏదో ఒక రకంగా బతుకుదాం అనేటువంటిదే వస్తారు. ఇక్కడ ఉన్న 70-80% మంది ఇప్పుడు ఈ 1,30,00,000 మందిలో ఏదో ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళే అయి ఉంటారు. ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు ఒక 40% ఉండొచ్చు. మరి ఇంత జనాభా పెరిగినప్పుడు గ్రామాల నుంచి ఇక్కడ ఆశతో వచ్చినప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి, చదువుల గురించి, ఆరోగ్యం గురించి, వాళ్ళ ఇళ్ల గురించి, వాళ్ళు ఎక్కడ ఉండాలి అసలు, లేదా వలస వస్తే కుటుంబాలను అక్కడే పెట్టి మగవాళ్ళు మాత్రమే వలస వస్తే వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఇట్లాంటి విషయాలన్నీ వాస్తవానికి ప్రభుత్వం చాలా లోతుగా చర్చించాల్సి ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వానికి పేర్లు పెట్టినంత ఉత్సాహం దాంట్లో ఉన్న విషయాల గురించి చర్చించడానికి ఆలోచించట్లేదు. మొత్తం 265 పేజీల డాక్యుమెంట్ ఇది, ఈ కోర్ అర్బన్ చట్టం అనేది. దాంట్లో విద్య కేటాయించింది వాళ్ళు 2 పేజీలు, అంటే వైద్యానికి ఒక 2 పేజీలు, జీవనోపాధులకు ఒక 2 పేజీలు, కార్మికులకు ఒక పేజీ. అంటే ప్రజలు ఉన్నారు, ఇక్కడ మనుషులు ఉన్నారు. ఆ మనుషుల మంచి చెడ్ల గురించి చట్టం చాలా వివరంగా చర్చించాలి. తర్వాత రూల్స్ ఏమొస్తాయో మనకు తెలియదు, కానీ చట్టమే ప్రజల కోణంలో చర్చిస్తే ఈ డాక్యుమెంట్ ఒక రకంగా తయారైంది. అట్లా కాకుండా రోడ్లు ఎంత విశాలంగా ఉండాలి, భవనాలు ఎంత ఎత్తుగా ఉండాలి, ఎన్ని హైట్ల వరకు భవనాలకు అనుమతులు ఇవ్వచ్చు, ట్యాక్స్లు ఏమేమి వేయచ్చు, లేదా రాత్రి కూడా ఎట్లా బజార్లు నడపచ్చు, లేకపోతే ఇతర విషయాలు ఏవైతే పన్నులు, అధికారాలు, అధికారులకు ఉండే అధికారాలు, ప్రజాప్రతినిధులకు ఉండే అధికారాల మీదనే 70% ఈ డాక్యుమెంట్ లో రాస్తుంది. 1,30,00,000 మంది ప్రజల గురించి ఉన్నది చాలా చాలా తక్కువ దీంట్లో. అదొక పెద్ద సమస్య. ఇంకోటి కూడా ఇట్లాంటిదే వచ్చింది ఇప్పుడు, హిల్ట్ పాలసీ అని, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ పాలసీ దాని పేరు. నగరంలో ఉండే 22 పారిశ్రామిక ప్రాంతాలని ఓఆర్ఆర్ అవతలకు పడేయాలనేది ఆ పాలసీ ఉద్దేశం. దాంట్లో కూడా గత 6 నెలలుగా పరిశ్రమల యజమానులతో చర్చిస్తున్నారు. మీరు అక్కడికి వెళ్తే మేము ఏమేమి ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి, మీరు ఇక్కడ మాకు భూమికి మేము తీసుకుని వేరే వాటికి వాడుకుంటామని. కానీ దాంట్లో ఒక్క వాక్యము, ఒక్క పదం కూడా ఆ పరిశ్రమల్లో మరి పనిచేస్తున్న కార్మికులు ఏమవుతారు, వాళ్ళు అసలు ఊరు బయటకు వెళ్ళలేకపోతే వాళ్ళ జీవితాలు ఏమవుతాయి, వాళ్ళ పిల్లల చదువులు ఇక్కడ చదువుకుంటా ఉంటారు స్కూళ్ళల్లో, ఆ పిల్లలందరూ ఏమైపోతారు అనేటువంటి ఒక్క వాక్యం కూడా, ఒక్క పదం కూడా ఆ డాక్యుమెంట్ లో కూడా లేదు. అందుకని ఇప్పుడు వస్తున్నటువంటి డాక్యుమెంట్లు అన్నీ కూడా ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా మేలు చేసేటువంటి విధానాలు, లేదా ప్రభుత్వానికి మరింత అధికారాలు ఇచ్చేటువంటి విధానాలు చుట్టూతా ఉన్నాయి, కానీ ప్రజల కోణంలో అయితే లేవు. అందుకని నేను విద్యారంగం మీద చూసినప్పుడు కూడా ఒక 2 పేజీల్లో కూడా వాళ్ళు రాసిందంతా ప్రభుత్వ విద్యా కార్పొరేషన్ల పరిధిలోకి వస్తుంది. మౌలిక వసతుల కల్పన ఇది వీళ్ళు కూడా చేస్తారు. ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ప్రతి సంవత్సరం ఒక నివేదిక సంవత్సరం చివరిలో వస్తుంది. ఇట్లాంటివి కొన్ని రాశారు. కానీ మీరు అడుగుతున్నట్టుగా, మొదటి నుంచి మనం అందరం అడుగుతున్నట్టుగా, జనాభా ప్రాతిపదిక మీద మందు షాపులు పెట్టినట్టే జనాభా ప్రాతిపదిక మీద స్కూళ్ళు కూడా పెట్టండి, జనాభా ప్రాతిపదిక మీద హాస్పిటళ్ళు కూడా పెట్టండి, జనాభా ప్రాతిపదిక మీద పేదలు నివసించడానికి కూడా ఇళ్లు నిర్మించండి అనేటువంటివి మనం అడుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి చర్చ అయితే దీంట్లో ఈ డాక్యుమెంట్ లో లేదు. ఇప్పటికే మీరు అభిప్రాయాలు చెప్పారు కనుక మనం రేపటి నుంచి బస్తీల్లోనైనా, ప్రజలతోనైనా, లేదా రాజకీయ పార్టీలతోనైనా, ఇందాక సార్ చెప్పినట్టుగా రేపు ఎన్నికలు రాబోతున్న కాలంలో మనం పార్టీల ముందు దీన్ని ఎజెండాగా చేయడానికి మాత్రం పేదలకి,
పేద కుటుంబాలకి, బస్తీల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడు రాబోతున్నటువంటి చట్టం మన గురించి కూడా ఆలోచించాలి. ఇది ఆలోచించడానికి తెలుగులోనే అసలు చట్టం లేదు, పరచడానికి తెలుగులో ఏం లేదు, వెబ్సైట్ లో ఉంది తప్ప ప్రజల ముందు కూడా లేదు. దీంట్లో ఉన్న విషయాలు పేపర్లలో కూడా రాలేదు. ఈ నెలాఖరికల్లా ఏదో అభిప్రాయాలు చెప్పేయండి, ఆ తర్వాత మేము దీన్ని చట్టంగా మారుస్తామని వచ్చే సమావేశాల్లో పెట్టి దీనికి చట్టం అయితే చేసేస్తారు. కానీ అసలు దీంట్లో ఏముందనేటువంటి విషయాలు ప్రజలకి, నగర ప్రజలకి తెలియకుండా దీన్ని ఎట్లా చేస్తారు, ముందు చర్చలు చేయండి డివిజన్ల వారీగా అనేది కూడా మేము ఒక లెటర్ ఇచ్చాం. డివిజన్ల వారీగా ప్రజలతో చర్చించండి, మీ డివిజన్ లో ఉన్న ప్రత్యేక సమస్యలు ఏంటో తెలుసుకోండి. అప్పుడు ఆయా ప్రాంతాల బట్టి మెట్పల్లి జిల్లాలో ఏం సమస్యలు ఉన్నాయి, మల్కాజ్గిరి డివిజన్ లో ఏం సమస్యలు ఉన్నాయి, లేకపోతే రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి డివిజన్లలో ఏం సమస్యలు ఉన్నాయి, రేపు ఫ్యూచర్ సిటీ కూడా దీంట్లో భాగమైతే అక్కడ ఏం సమస్యలు ఉంటాయి, ఇట్లాంటివి అన్ని కూడా వివరంగా ఆయా ప్రాంతాల ప్రజలతో చర్చించాలి అనేటువంటిది మేము ఒక లెటర్ ఇచ్చాము. ఈ అర్బన్ చట్టాన్ని అప్పటిదాకా ఆమోదించకుండా చర్చకు పెట్టాలనేటువంటిది కూడా మేము కోరాము. ఈ పోరాటం మనం అందరం కలిసి చేయాల్సినటువంటి పోరాటం. ముఖ్యంగా విద్య చుట్టూతా మీరు ఏదైతే కృషి చేస్తున్నారో మిమ్మల్ని అభినందిస్తూ, మీ కృషిలో నేను కూడా భాగస్వామ్యం అవుతాం, మేము కూడా భాగస్వామ్యం అవుతాం. తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీగా రైతు స్వరాజ్య వేదికగా మీతో ఉంటామని తెలియజేస్తూ ముగిస్తాం.